గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక రెండో రోజు 57 మంది నామినేషన్. ఈ నెల 25న ముగియనున్న గడువు. మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి వంశీ కృష్ణ నామినేషన్లు దాఖలు. రాష్ట్రంలో రెండో రోజు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 17 లోక్సభ స్థానాలకు శుక్రవారం 57 మంది అభ్యర్థులు 69 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు చెల్లా వంశీచంద్ర రెడ్డి మహబూబ్ నగర్ నుంచి గడ్డం వంశీకృష్ణ, పెద్దపల్లి నుంచి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ స్థానానికి పొరిక బలరాం నాయక్ మహబూబాబాద్లో నామినేషన్లు వేశారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ నామినేషన్లు సమర్పించారు. బీజేపీ నుంచి నిజామాబాద్ సీటుకు ధర్మపురి అరవింద్, ఖమ్మం స్థానానికి తాండ్ర వినోద్రావు నామినేషన్లు దాఖలు చేశారు. అరవింద్ మెడలో పసుపు కొమ్ము దండ వేసుకొని పసుపు రైతులతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. కరీంనగర్ స్థానానికి బండి సంజయ్ తరపున బీజేపీ లీడర్ బండ రమణారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇక హైదరాబాద్ లోక్సభ స్థానానికి మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ నామినేషన్ దాఖలు వేశారు. ఇక్కడ లోక్సభ ఎలక్షన్లకు సంబంధించి రాష్ట్రంలో రెండో రోజు 57 మంది నామినేషన్ వేయడం జరిగింది. ఈ నెల 25న ముగియనున్న గడువు. ఈ విధంగా ముఖ్య నేతలందరూ 57 మంది లోక్సభ అభ్యర్థులు సంబంధించి వివిధ ప్రాంతాల్లో వాళ్ళు నామినేషన్ వేయడం జరిగింది. ఈ విధంగా రెండో రోజు 57 మంది నామినేషన్ వేసినట్టుగా వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. శుక్రవారం మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి నామినేషన్ వేస్తున్న కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి చెల్లా వంశీచంద్ర రెడ్డి, పెద్దపల్లిలో నామినేషన్ వేస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ఆయన వెంట ఎమ్మెల్యేలు విజయ రమణారావు, అడ్లూరి లక్ష్మణ్, నేతలు నల్లాల ఓదేలు, దుర్గం నరేష్. సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న కిషన్ రెడ్డి, పక్కన లక్ష్మణ్. హైదరాబాద్ లోక్సభ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ. అస్సాంలోని డిగ్రాగర్లో ఓటేసేందుకు బారులు తీరిన జనం. ఫస్ట్ ఫేజ్ 62%. ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్. 21 రాష్ట్రాల్లో యూటీలోని 102 ఎంపీ సీట్లలో ఓటింగ్ పూర్తి. మణిపూర్, బెంగాల్, అరుణాచల్లో హింసాత్మక ఘటనలు. వివిధ రాష్ట్రాల్లో మొరాయించిన ఈవీఎంలు. నాగాలాండ్లోని 6 జిల్లాల్లో జీరో ఓటింగ్. అరుణాచల్, సిక్కింలో అసెంబ్లీ ఎన్నికలు కూడా కంప్లీట్. ఇక్కడ అరుణాచల్ రాష్ట్రం, సిక్కిం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయినట్టుగా నిన్న జరిగినట్టుగా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా 102 నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్న వాటికి సంబంధించి ఎలక్షన్లు జరిగినాయి వివిధ రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా. దానికి సంబంధించి పోలింగ్ శాతం 62% ఏర్పడినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 62% పోలింగ్లో పాల్గొన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఖజానా ఖాళీ చేసి మాపై నిందల. బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినాం. రైతు బంధుకు 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడ ఇచ్చింది? తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత ప్రాజెక్టును కడతాం. వాడకం పెరిగినా కోతలు లేకుండా కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. మీట్ ది ప్రెస్లో డిప్యూటీ సీఎం. స్కీమ్లు, సాలరీలు, కిస్తీలకు 66,507 కోట్లు 120 రోజుల్లో చేసిన ఖర్చును వెల్లడించిన రాష్ట్ర సర్కార్. ఈ విధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ సంబంధించి ఇక్కడ వినియోగం పెరిగినా రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కొరత రానివ్వట్లేదు అన్నట్టుగా ఇట మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్పై డిప్యూటీ సీఎం ఫైర్ అయినట్టు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 26,374 కోట్ల కిస్తీలు కట్టినాం. రైతు బంధుకు 7,000 కోట్లు జమ చేసినట్టు అబద్ధం చెప్పారు. 4 నెలల్లోనే అన్ని పనులు జరిగిపోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లు ఎక్కడ ఇచ్చింది? ఈ విధంగా మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళు చేసిన రైతులకు రైతు బంధు రెడీ చేసి పెట్టినట్టు అదంతా అబద్ధం, బూటకం అన్నట్టుగా ఈయన బట్టి విక్రమార్క తెలియజేశారు. అదేవిధంగా అత్యంత ప్రమాదకరంగా ఫోన్ ట్యాపింగ్ అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం చేయడం జరిగింది, నేరానికి పాల్పడింది అన్నట్టుగా వాళ్ళని బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి నా బట్టి విక్రమార్క మాట్లాడడం జరిగింది. 10 ఏళ్ళు మోడీని చూసినాం, కేసీఆర్ను చూసినాం. గత డిసెంబర్లో కేసీఆర్ను బొందపెట్టినాం. ఈ ఎన్నికల్లో మోడీని
ఓడగొట్టి పౌరుషాన్ని చూపించాలి. దొంగ దెబ్బ తీయాలని బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తున్నాయి. అందరూ అప్రమత్తంగా ఉండాలి, లేకుంటే తాబేలు కుందేలు కథ అవుతుంది. కాంగ్రెస్ కార్యకర్తలు ఉరకాల్సిన పని లేదు, నడిస్తే చాలు, ఎవరేం చేయలేరు. ఢిల్లీ నుంచి మోడీ, గల్లీ నుంచి కేడీ వచ్చిన ఈ అడ్డా మీది. 3 రంగుల జెండా ఎగరేసే మొనగాళ్ళు మనోళ్లే. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్ సాక్షిగా ప్రధాని మోడీ అవమానించారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, గిరిజన యూనివర్సిటీ కాలేదు, మరి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి? సీఎం రేవంత్ రెడ్డి, మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావు. బిడ్డ ఇక్కడ కాపలా ఉన్నది హైటెన్షన్ వైర్ లాంటి రేవంత్ రెడ్డి. కేసీఆర్కు ముఖ్యమంత్రి హెచ్చరిక, నీ పార్టీ ఎమ్మెల్యేలే నీతో ఉంటలేరు. నీ కారును ఇక ఇనుప సామాన్లోడికి అమ్ముడే. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో చూసుకో. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం. కేసీఆర్ను ఇంటికి పంపినట్టే మోడీని జనం గద్దె దించుతారు. మహబూబ్ నగర్ కార్నర్ మీటింగ్, మహబూబాబాద్ సభలో సీఎం వ్యాఖ్యలు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి మసైపోతావని కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నిన్న పిట్టల ద్వారా మాట్లాడుతున్నాడు. నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, చిట్కే వేస్తే వస్తారు అంటున్నాడు. చిట్కే కాదు బిడ్డ, నువ్వు మీదెక్కి డప్పు కొట్టు. నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవరన్నా ఉంటారేమో చూద్దాం. మా ఎమ్మెల్యేలను ఎట్లా తీసుకుపోతామో చూస్తా. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి. వాళ్ళను కంచె వేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ లాంటోడు రేవంత్ రెడ్డి. వచ్చి ముట్టుకో, కరెంటు తీగ మీద కాకికి షాక్ కొడితే ఎట్లా కర్రగా చస్తుందో కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మా దిక్కు చూసుడు కాదు, సాయంత్రం నీ దొడ్లో ఎంతమంది ఉంటారో ఒక్కసారి లెక్క పెట్టుకో అని ఫైర్ అయ్యారు. శుక్రవారం మహబూబ్ నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి చెల్లా వంశీచంద్రరెడ్డి నామినేషన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో అనంతరం మహబూబాబాద్లో బలరాం నాయక్ నామినేషన్ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జనజాతర సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ దిగిపోవాలని కేసీఆర్ అంటున్నాడు. మేము ఎవరి దయాదాక్షిణ్యాలతో అధికారంలోకి రాలేదు, ప్రజల మద్దతుతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది. అలాంటి ప్రభుత్వాన్ని దించడం కేసీఆర్తో కాదు కదా, వాళ్ళ నాయన దిగొచ్చినా సాధ్యం కాదు అని ఆయన అన్నారు. 6 ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఈ విధంగా కేసీఆర్ మీద చాలా సీరియస్గా ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఈ విధంగా కేసీఆర్ మాట్లాడిన నాతో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్న దాన్ని ఉద్దేశించి ఈ విధంగా రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది. ఈ విధంగా టచ్ చేసి చూస్తే మాడి మసైపోతావు అన్నట్టుగా కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇదే విధంగా ఫస్ట్ మా ఎమ్మెల్యేలు కాదు, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను చూసుకో, సాయంత్రం ఎంతమంది ఉంటారో ప్రతిరోజు లెక్క పెట్టుకో అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ను ఉద్దేశించి ఇక్కడ ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇదే విధంగా మోడీ గత 10 ఏళ్ళుగా రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏం లేదు, ఎందుకు ఓటేయాలన్నట్టుగా బీజేపీని ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ను కూడా అవినీతి ప్రభుత్వంని గద్దె దింపినాం, ఈ విధంగా మా మోడీని కూడా గద్దె దింపాలన్నట్టుగా ఈ విధంగా ప్రజలను ఉద్దేశించి ఎలక్షన్స్ ప్రచారంలో ఈ విధంగా పాల్గొని ఈ విధంగా మాట్లాడడం జరిగింది. ఇజ్రాయెల్ ప్రతీకార దాడి. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్లోని ఇస్ఫహాన్ సిటీపై భారీగా డ్రోన్లను ప్రయోగించింది. అయితే ఆ డ్రోన్లు అన్నింటినీ ఇరాన్ సైన్యం కూల్చివేసింది. 3 మామిడి పండ్లు తిన్నా షుగర్ లెవెల్స్ పెంచుకునేందుకు కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ చేసిన ఆరోపణలను ఢిల్లీ సీఎం ఖండించారు. 3 మామిడి పండ్లు 6 సార్లు మాత్రమే స్వీట్ తిన్నట్లు కోర్టుకు వివరించారు. డాక్టర్లు ఇచ్చిన డైట్ చార్ట్ను ఫాలో అయ్యారని చెప్పారు. చెన్నైపై లక్నో గెలుపు. చెన్నై సూపర్ కింగ్స్పై లక్నో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చెన్నై 20 ఓవర్లలో 176/6 స్కోర్ చేయగా చేజింగ్లో లక్నో 19 ఓవర్లలో 180/2 స్కోర్ చేసి ఈజీగా గెలిచింది. ఈ విధంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉద్దేశించి ఆయన బెయిల్కు కోరగా ఈ విధంగా ఈయన హెల్త్ పరంగా బెయిల్ కోరినట్టు ఇక్కడ సమాచారం. దానికి ఉద్దేశించి ఈడీ ఇతను షుగర్ లెవెల్స్ పెరగడానికి మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారని ఈడీ తరపు న్యాయమూర్తులు కోర్టులో తేల్చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కోర్టులో చర్చ జరగాల్సి ఉంది. ఇంకా ముందు సాగర్ టైల్ పాండ్ నుంచి ఏపీ నీళ్ల చోరీ. దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్ర ఆఫీసర్లు. రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టైల్ పాండ్ నుంచి దోపిడీ. కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ అధికారులు. తాగునీటి కోసమని కుడి కాలువ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ నాగార్జున సాగర్ టైల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోతున్నది. సాగర్ ప్రాజెక్టుకు దిగువన నల్గొండ జిల్లా
అడవిదేవులపల్లి సమీపంలోని చిట్యాల దగ్గర నిర్మించిన టెయిల్ పాండ్ నుంచి ఏపీ అధికారులు 4 టీఎంసీల నీళ్లను విడుదల చేసుకున్నారు. సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి. సీఎం రేవంత్తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ. నేడు కాంగ్రెస్లో చేరే ఛాన్స్. కాంగ్రెస్లో చేరిన కేటీఆర్ బామ్మర్ది రాహుల్ రావు, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్. సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు. శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసంలో ఆయనతో సమావేశమయ్యారు. కాంగ్రెస్లో చేరేందుకు ప్రకాష్ గౌడ్ సిద్ధమయ్యారని, శనివారం రేవంత్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. 4 నెలల్లో బీఆర్ఎస్కు 100 మంది కీలక నేతలు గుడ్ బై. పార్టీ మారిన వాళ్లలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్నా మారని పార్టీ పెద్దల మాట తీరు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్లో ఉన్నారంటున్న కేసీఆర్. మెజిస్ట్రేట్ ఎదుట స్టేట్మెంట్కు శరత్ చంద్రారెడ్డి ఓకే. కోర్టుకు తెలిపిన సిబిఐ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం. గరుడ ప్రసాదం కోసం చిలుకూరుకు పోటెత్తిన జనం. ఆ ప్రసాదం తింటే సంతానం కలుగుతుందని నమ్మకం. 2 లక్షల మందికి పైగా రాక 15 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. మధ్యాహ్నం తర్వాత ప్రసాదం పంపిణీ నిలిపివేత. ఆలయ అర్చకులపై మహిళల ఆగ్రహం. ఎండలో కనీస సవలతులు లేక జనం ఇబ్బందులు. చేతులెత్తేసిన ట్రాఫిక్ సిబ్బంది, స్థానిక పోలీసులు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని చిలుకూరు బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం కోసం జనం పోటెత్తారు. ఆ ప్రసాదం స్వీకరిస్తే సంతానం కలుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మహిళలు భారీగా తరలివచ్చారు. ఆలయం లోపల కిక్కిరిసిన భక్తులు. ఫ్రెండ్స్, వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.